సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 129 అధికరణ 129 ఇది సుప్రీంకోర్టుకు సంబంధించింది. పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. సపోజ్ ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు, సుప్రీంకోర్టుని అవమానించేలాగా ఇతను వ్యాఖ్యలు చేశాడు. ఓకే, అండ్ సపోజ్ సుప్రీంకోర్టు ఇష్యూ చేసినటువంటి నోట్స్ని లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను పాటించట్లేదు. అప్పుడు ఆ వ్యక్తిని కోర్టు ధిక్కారం కింద, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పనిష్ చేయొచ్చు, శిక్ష విధించవచ్చు. సో దట్ ఈస్ ది ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణ 129. సో ఇట్ పవర్స్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. ఆర్టికల్ 141 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణ 141. Supreme Court states that law declared by the Supreme Court is binding on all courts within India. It does not deal with enforceability of order and decree. So, Supreme Court Article 141 బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ లాగా మనం దీన్ని చూస్తే, సపోజ్ సుప్రీం కోర్ట్ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని ఎలా అర్థం చేసుకోవాలో నిర్ణయిస్తే, అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాన్ని కనుక ఎలా అర్థం చేసుకోవాలో చెప్పింది అనుకోండి, దాన్ని లోవర్ కోర్ట్స్ అన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఫైనల్ అనమాట, దాన్ని బేస్ చేసుకొని లోవర్ కోర్ట్స్ అనేవి పనిచేస్తూ ఉండాలి. సో ఇది ఆర్టికల్ 141 చెప్తుంది. ఆర్టికల్ 141 స్టేట్స్ దట్ లా డిక్లేర్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్ విత్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ది మెయిన్ ట్యాగ్ లైన్ ఆఫ్ ఆర్టికల్ 141 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 142. ఆర్టికల్ 142 గివ్ ది సుప్రీం కోర్ట్ the power to pass any order necessary to do complete justice. So it meant for complete justice. Complete justice, పూర్తి న్యాయం చేయటం కోసం సుప్రీంకోర్టు తీసుకునే డెసిషన్స్ని ఆర్టికల్ 142లో చెప్పడం జరిగింది. సో ఆర్టికల్ 142 గివ్స్ ది సుప్రీం కోర్ట్ ద పవర్ టు పాస్ ఎనీ ఆర్డర్ నెసెసరీ టు డూ complete justice. So the keyword is complete justice in this case. So suppose example తీసుకున్నారనుకోండి, భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగింది. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో సుప్రీంకోర్టు ఈ కేసులో 142 సెక్షన్ని యూస్ చేసుకుంది. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ న్యాయం చేసినప్పటికీ కూడా కంప్లీట్ జస్టిస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కంప్లీట్గా కంపెన్సేషన్, అంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేంతవరకు కూడా సుప్రీంకోర్టు మానిటర్ చేసింది. సో అంటే పూర్తి న్యాయం జరిగేలాగా చేసింది అనమాట. దట్ కమ్స్ అండర్ ది ఆర్టికల్ 142 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణ 142 కింద వస్తుంది. సో అంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ రాంగ్, థర్డ్ రాంగ్. సో హెన్స్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. It is a statutory body. It is a statutory body. Means it was enacted by the Act of the Parliament, that is Protection of Human Rights Act 1993. మానవ హక్కుల పరిరక్షణ చట్టం లేదా మానవ హక్కుల సంరక్షణ చట్టం 1993 బేస్ చేసుకొని ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో it derived from the Act of Parliaments. That's why we call it as statutory body. సో దీన్ని అందుకనే మనం స్టాచ్యుటరీ బాడీ అంటాం, చట్టబద్ధమైన సంస్థ అంటాం. సో ఎన్హెచ్ఆర్సి ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్ త్రూ ది యాక్ట్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ స్టాచ్యుటరీ బాడీ, నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో తెలుగులో చూస్తే మీరు దీన్ని చట్టబద్ధమైన సంస్థ అంటాం అనమాట, అంతేగాని రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. రాజ్యాంగంలో లేదు దీని గురించి, దాని తర్వాత చట్ట రూపంలో తీసుకొని వచ్చారు కావాల్సి, కాబట్టి అందుకని ఇది చట్టబద్ధమైంది, నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని మనం
ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993ని బేస్ చేసుకొని ఫామ్ చేయడం జరిగిందనమాట. సో కాన్స్టిట్యూషనల్ బాడీకి స్టాచ్యురీ బాడీస్కి డిఫరెన్స్ చూస్తే, చట్టబద్ధమైన సంస్థలు అంటే చట్టం ద్వారా వస్తాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఎలక్షన్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, దీస్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు బికాస్ దే ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC consists of one chairperson. He or she would be a former Chief Justice of India or Supreme Court judge. So CJI or Supreme Court judge అయి ఉంటే చైర్పర్సన్గా మనం నియమించడానికి అర్హులు అనమాట. సో ఏ చైర్పర్సన్ అండ్ 5 full-time members, one chairperson plus 5 full-time members, one from serving or retired Supreme Court judge, one from Chief Justice of High Court or serving or retired, and 3 members with knowledge and experience in human rights. మానవ హక్కులను కాపాడటంలో నైపుణ్యం కలిగినటువంటి ఇంకొక 3 పర్సన్స్. సో దాంతోపాటు 7 ex officio మెంబర్స్ ఉంటారు. 1 చైర్పర్సన్, 5 full-time members and 7 ex officio members who are chairpersons of other national commissions like SC, ST, minority, women, child rights, etc. So this is the composition of National Human Rights Commission. So it was exactly matched by the statement given by the question. Okay. Second statement is correct statement. National Human Rights Commission NHRC. It has a power of civil court under the Code of Civil Procedure Act 1908. So it has the civil court power of jurisdiction proceedings. So NHRC can only investigate cases within 1 year only, within 1 year of their occurrence. If in case the case is older than 1 year, it does not have jurisdiction to investigate that case. So that is the procedure mentioned in the Constitution of India. Sorry, statutory body. It is statutory body. So it was mentioned in the National Human Rights Act. So 1993. So third statement is correct statement. So 2 and 3 statements are correct. సో ఇక్కడ మనకి సింపుల్గా చూస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాచ్యురీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. దీంట్లో ఒక చైర్పర్సను, 5 full-time members, 7 ex officio మెంబర్స్ ఉంటారు. మొత్తం 12 members ఉంటారు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి 1 year కన్నా ముందున్నటువంటి కేసెస్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకోదు. దీనికి సివిల్ కోర్ట్స్కి ఉన్నటువంటి పవర్స్ ఉంటాయి. 1 year లోపు ఉన్నటువంటి కేసెస్ని మాత్రమే ఇది హ్యాండిల్ చేస్తుంది, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. 2 and 3 కరెక్ట్. సో సి ఆన్సర్. మనకి జడ్జెస్ అపాయింట్మెంట్కి కానీ అండ్ ట్రాన్స్ఫర్కి కానీ ఇండియాలో 3 జడ్జ్ కేసెస్ ఉన్నాయి. మనం ఇంకా క్లియర్గా చెప్పాలంటే 4 జడ్జెస్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ జడ్జ్ కేసు అనేది 1981లో ఫస్ట్ జడ్జ్ కేసు అనేది ఎవాల్యూట్ అయింది. సో ఈ ఫస్ట్ జడ్జ్ కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ యొక్క అడ్వైస్ తీసుకుంటారు. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ది జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ ప్రైమసీ ఓవర్ ది జ్యుడిషియరీ. సో దట్ ఈస్ ది కేస్ ఇన్ ఫస్ట్ జడ్జ్ కేస్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జడ్జ్ కేస్ 1993లో జరిగింది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ ది కొలీజియం సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ కొలీజియం సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది సెకండ్ జడ్జ్ కేసు నుంచి అనమాట. సో ఇది సెకండ్ జడ్జ్ కేసు నుంచి ఎవాల్యూట్ అవుతూ వచ్చింది. ఓకే. థర్డ్ జడ్జ్ కేసులో కొలీజియం సిస్టాన్ని 1998లో థర్డ్ జడ్జ్ కేసు కొలీజియం సిస్టాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ అపాయింట్ చేయడానికి. కొలీజియం సిస్టంలో 5 member బాడీ ఇది. 1 person CJI అండ్ 4 senior most judges ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు. వీళ్ళు గైడ్లైన్స్ అండ్ రికమెండేషన్ ప్రకారం అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఫోర్త్ జడ్జి కేసు వచ్చేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 2015. కానీ దీన్ని సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది
తర్వాత పీరియడ్లో, ఎందుకంటే జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ చేతుల్లోకి వెళ్ళకూడదని. ఎన్జాక్ 4th జడ్జి కేసు ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ కూడా ఉంటుంది జడ్జెస్ అపాయింట్మెంట్లో. సో దాన్ని వద్దనుకొని కొలిజియం సిస్టమే, అంటే జడ్జెస్ అపాయింటెడ్ బై ది జడ్జెస్, సో దాన్ని అప్లిఫ్ట్ చేసింది సుప్రీంకోర్టు. దట్ ఈస్ ది 4th జడ్జి కేసు. ఇలా 4 జడ్జెస్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ జడ్జి కేసులో ఎగ్జిక్యూటివ్ ప్రైమసీ ఓవర్ ది జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీని అపాయింట్ చేయడం వల్ల ఎగ్జిక్యూటివ్ పవర్ఫుల్గా ఉంది. సెకండ్ కొలిజియం సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత జడ్జెస్ అపాయింటెడ్ బై ది జడ్జెస్, సెకండ్ జడ్జి కేసు 1993. అండ్ థర్డ్ జడ్జి కేసు వచ్చేసి 1998లో కొలిజియం సిస్టాన్ని స్ట్రెంథెన్ చేసి 5 మెంబర్ బాడీగా మార్చారు. ఫోర్త్ వచ్చేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, దీన్ని స్ట్రక్ డౌన్ చేసింది అనుకోండి సుప్రీంకోర్టు. సో ఇది 2015లో జరిగింది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రూలింగ్ తీసుకొని వచ్చారు మళ్ళీ, సో దీన్ని మళ్ళీ స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్స్. లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ 2013ని బేస్ చేసుకొని ఇది పబ్లిక్ ఫంక్షనరీస్లో ముఖ్యంగా అవినీతి నిరోధించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. సో లోక్పాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట దీన్ని బేస్ చేసుకొని. లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ 2013. సో కరప్షన్ని ఇది అడ్రస్ చేసింది, పబ్లిక్ ఫంక్షనరీస్లో కరప్షన్ని అడ్రస్ చేసింది అనమాట. సపోజ్ ఒక కేంద్ర మంత్రి మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి అనుకోండి, దాన్ని లోక్పాల్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. సో అది దానికి ఎగ్జాంపుల్. సో లోక్పాల్ అండ్ లోక్యుక్త 2013 బేసుకొని లోక్పాల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏం అడ్రస్ చేస్తుంది ఇది? కరప్షన్స్ అమాంగ్ పబ్లిక్ ఫంక్షనరీస్. సో ప్రజా అధికారుల అవినీతిని పరిశీలించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. లోక్పాల్లో చైర్పర్సన్ ప్లస్ 8 మెంబర్స్ ఉంటారండి. ఈ 8 మెంబర్స్లో అట్లీస్ట్ 50% జ్యుడిషియల్ మెంబర్స్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ లోక్పాల్లో 8 మంది ఉన్నారనుకోండి, అట్లీస్ట్ దీంట్లో 4 షుడ్ బి జడ్జెస్ ఆర్ హ్యావ్ జ్యుడిషియల్ ఎక్స్పీరియన్స్. కనీసం 4 మంది న్యాయ వ్యవస్థ మీద అనుభవం ఉన్నవారై ఉండాలన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ అని ఇచ్చారు 50%, 15% జ్యుడిషియల్ మెంబర్స్ అండి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. లోక్పాల్ అనేది యాంటీ కరప్షన్ బాడీగా చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ పబ్లిక్ ఫంక్షనరీస్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా వస్తుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ కరప్షన్ చేసినా కానీ ఈ లోక్పాల్ కిందకి రావడం జరుగుతుంది అన్నమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. లోక్పాల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో, అంటే లోక్పాల్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్కి హెడ్గా నాన్ జ్యుడిషియల్ మెంబర్ ఉంటారండి, జ్యుడిషియల్ మెంబర్ అవసరం లేదు. సో ఇక్కడ తప్పించారు. అడ్మినిస్ట్రేటివ్ వింగే కాబట్టి జస్ట్ జ్యుడిషియల్ మెంబర్ అయితే, నాన్ జ్యుడిషియల్ మెంబర్ అయినా సరిపోతుంది. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ హియర్. సో దట్స్ వై ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1 and 3 దీస్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 2 and 4 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. సో 1 and 3 కరెక్ట్. ఆప్షన్ ఈజ్ ఏ. ఆర్టికల్ 356 అధికరణ 356 ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ గురించి, ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్తుందండి. యాక్చువల్గా ప్రెసిడెంట్ రూల్ అనేది 6 monthsకి ఇంపోజ్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇది ఎక్స్టెండ్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పటి వరకు? 3 years వరకు. అంటే మ్యాక్సిమం పీరియడ్ అంతా 3 years. కానీ ఎవ్రీ 6 monthsకి ఒక్కసారి మనకి పార్లమెంట్ అప్రూవల్ అనేది అవసరం అనమాట. ఎవ్రీ 6 monthsకి ఒకసారి పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. కానీ మ్యాక్సిమం ఎప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు? 3 years వరకు. ఇనిషియల్గా 6 months. సో ఒకసారి కనుక మీరు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే 6 months ఉంటుంది. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళాలి. అయితే ఈ ఎక్స్టెన్షన్కి మనకి పార్లమెంట్ అప్రూవల్ కావాలి. ఎక్స్టెన్షన్కి ఈ పార్లమెంట్ అప్రూవల్ అనేది ఇట్ రిక్వైర్స్ ఏ సింపుల్ మెజారిటీ. ఇట్ రిక్వైర్స్ ఏ సింపుల్ మెజారిటీ, దట్ ఈస్ 50% ఆఫ్ మెంబర్స్ present and voting. So it was required to approve president rule. So second statement is correct. So wrong, because in this statement special majority was mentioned. So second statement is wrong. So it requires just a simple majority, that is 50% of members present and voting. Okay, so second statement is wrong. First statement is correct because the maximum period prescribed for its operation is 3 years, but every 6 months the parliament approval is required. Okay, with a simple majority. Next, it has no effect on fundamental rights of the citizens. So it's clearly stated that president rules only suspends the state government but does not affect
సిటిజన్స్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగదు. ఓన్లీ స్టేట్లో ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది స్టేట్ గవర్నమెంట్లో మాత్రమే ఇంపోజ్ అవుతుంది. సో ఫండమెంటల్ రైట్స్కి ఎలాంటి విఘాతం కూడా కలగదు. సో నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 ప్రకారం మాత్రం ఫండమెంటల్ రైట్స్ కూడా సప్రెస్ అవుతాయి. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 359 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్ in president rule imposed states. Yes, this statement is correct. 1 and 3 statements are correct. How many of the above statements is correct? So 1 and 3, only 2 statements are correct. POSCO Act, that is Protection of Children from Sexual Offence Act. అంటే 2012లో ఈ యాక్ట్ని తీసుకొని వచ్చారు. సో ఇట్ అప్లైస్ టు ఆల్ చిల్డ్రన్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ బిలో 18 years ఆఫ్ ఏజ్. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ పోస్కో యాక్ట్ అనేది వర్తిస్తుందన్నమాట. సో ఈ పోస్కో యాక్ట్ ప్రకారం పిల్లలకి 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఏమైనా అగాధాలు జరిగినట్టయితే, వీళ్ళ మీద ఏమైనా అఘాయిత్యాలు జరిగినట్టయితే వీళ్ళని ప్రొటెక్షన్ చేయటమే సో పోస్కో యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీని ప్రకారం 18 years ఆఫ్ ఏజ్ కన్నా లోపల ఉన్న వాళ్ళని చిల్డ్రన్స్గా మనం క్లాసిఫై చేయడం జరిగిందనమాట. సో ఇట్ ప్రొటెక్ట్స్ చిల్డ్రన్ అండర్ 18 ఫ్రమ్ సెక్సువల్ అబ్యూస్, హరాస్మెంట్ అండ్ పోర్నోగ్రఫీ. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది మనకి? ద పోస్కో అఫెన్సెస్ ఆర్ కండిషనల్లీ బెయిలబుల్. సో జనరల్లీ బెయిల్ వచ్చేటువంటి కండిషన్స్ దేనికి ఉండవండి అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మీద ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినా కానీ లైక్ సెక్సువల్ అబ్యూస్, హరాస్మెంట్ అండ్ పోర్నోగ్రఫీ వాళ్ళకి బెయిల్ అనేది ఉండదన్నమాట. సో కండిషనల్లీ నాన్ బెయిలబుల్ అవి. అండ్ థర్డ్ వచ్చేసి ద పోస్కో యాక్ట్ అప్లైస్ టు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎస్, 1 and 3 కరెక్ట్. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? 1 and 3 కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. SC/STల మీద జరిగేటువంటి దాడులకు సంబంధించినటువంటి రక్షణ పొందే చట్టం అనేది SC/STలు. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే దీన్ని ఫార్ములేట్ చేసేది, దీన్ని రూపొందించేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్, ఇంప్లిమెంట్ చేసేది మాత్రం స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోతాయో లైక్ ఫినాన్షియల్ కానీ పాలసీ సపోర్ట్ లాగా కానీ, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థికంగా మరియు విధానపరమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ద యాక్ట్ ఎన్షూర్స్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ విక్టమ్స్. ఎవరైతే విక్టమ్స్ ఉన్నారో అంటే సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో, దాడులు జరిగిన వాళ్ళు ఉన్నారు, SC/STల మీద దాడులు జరిగితే SC/ST దాడి చేయించుకున్న వాళ్ళు, దాడి వీళ్ళ మీద జరిగిందనుకోండి, ఆ దాడి జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విక్టమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషను, లీగల్ ఎయిడ్, సపోర్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. సపోజ్ జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ లేదా బీసీలు కానీ ఎవరైనా కానీ SCల మీద దాడి చేశారనుకోండి, ఈ చట్టం వర్తిస్తుంది. సపోజ్ ఈ జనరల్ కానీ బీసీ కేటగిరీ కానీ వీళ్ళందరూ కూడా STల మీద దాడి చేస్తే ఈ చట్టం వర్తిస్తుంది. కానీ SCలే SC మీద దాడి చేసినా, STల మీద దాడి చేసినా ఈ చట్టం వర్తించదండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1 and 2 కరెక్ట్. సో ఓన్లీ 2 statements ఆర్ కరెక్ట్. సారీ, ఇక్కడ ఏం చెప్పారు? ద యాక్ట్ డస్ నాట్ కవర్ అఫెన్సెస్ బిట్వీన్ SC అండ్ SC. SCలో SCలు గొడవ పెట్టుకున్నా, STలు గొడవ పెట్టుకున్నా ఈ యాక్ట్ అనేది సో వర్తించదు. సో 1, 2, 3 ఆల్ 3 statements ఆర్ కరెక్ట్. CBI అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదండి, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఇట్ ఈన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది రిజల్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1963 బేస్డ్ ఆన్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. By based on this act, so executive body of CBI is created. It is not a constitutional body. రాజ్యాంగ సంస్థ కాదండి, జస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946ని బేస్ చేసుకొని ఇది ఏర్పడింది. సో ఓహ్రా కమిటీ ద్వారా ఏర్పడింది కాదండి. ఓహ్రా కమిటీ అనేది ఇది 1990sలోది, అంటే 1993ది. ఇది క్రిమినల్ పొలిటీషియన్ నెక్సెస్ గురించి మాట్లాడింది. సో దీనికేమో CBIకి సంబంధం లేదు, CBI ఎస్టాబ్లిష్ చేయమని చెప్పలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థర్డ్ స్టేట్మెంట్ అండి. సో థర్డ్ స్టేట్మెంట్ యాక్చువల్గా CBI అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఏదైనా ఒక స్టేట్లో కనుక
ఇది కేసెస్ని ఫైల్ చేయాలంటే జనరల్ కన్సెంట్ అవసరం. అంటే ఆ స్టేట్ నుంచి ఒక జనరల్ కన్సెంట్ తీసుకోవాలండి. అంటే సిబిఐ రాష్ట్రంలో దర్యాప్తు చేయాలంటే జనరల్ కన్సెంట్ అవసరం అనమాట. అంటే స్టేట్ యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అయితే రాష్ట్రం కనుక ఈ అనుమతిని రద్దు చేస్తే, అంటే జనరల్ కన్సెంట్ని కనుక మీరు స్టేట్ గవర్నమెంట్ అబాలిష్ చేస్తే, సో ప్రతి కేసుకు కూడా సిబిఐ అనేది ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్.